వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆయన ఒక ధృతరాష్ట్రుడు, మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్. మరో వారంలోనే ఆర్ఆర్బీ జేఈ రాత పరీక్ష, సూచనలు జారీ చేసిన అధికారులు. మరాఠాలను కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో బీజేపీ కీలక కార్యక్రమాలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన పార్టీ సీనియర్ నేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన సీనియర్ నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ సీనియర్ నేతపై రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకొని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఏందో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. రైల్వే శాఖలో పలు నియామక పరీక్షల తేదీలను ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రైల్వే శాఖ జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన CBT-2 పరీక్షలను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను ఆర్ఆర్బీ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లో పరీక్షా నగరానికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇక రాత పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. CBT 2వ పరీక్షకు అర్హత సాధించిన దాదాపు 20,792 మంది ఈ పరీక్ష రాయనున్నారు. కాగా ఈ నోటిఫికేషన్ కింద దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఈ రాత పరీక్ష ద్వారా జేఈ పోస్టులకు భర్తీ చేయనున్నారు. మొత్తం 7,951 జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్వైజర్ తదితర ఖాళీలు ఈ ప్రకటన ద్వారా భర్తీ కానున్నాయి. మరాఠాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నారని భారతీయ మరాఠా మహాసంఘ్ ప్రతినిధులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని లయన్స్ భవన్లో జరిగిన భారతీయ మరాఠా మహాసంఘ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి పదాధికారులను నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ మరాఠా మహాసంఘ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని
అధికారికంగా జరపడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీతాఫల్ మండిలోని అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. మహంకాళి జిల్లా కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహశుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి అలంకరించుకొని ఈరోజు జరగబోయే 134వ జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుండి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలను కానీ వారి యొక్క ఆలోచన స్ఫూర్తిని మరి ప్రజల మధ్యకు తీసుకుపోవడం కానీ వారు చూపించినటువంటి బాటలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కానీ మేము తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి శుభ్రం చేసి అలంకరించి రేపు జరుపుకోబోయేటువంటి 134వ జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తూ ఉన్నాము. పార్టీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ పదాధికారులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా లక్షలాది మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహం యొక్క శుభ్రం చేసి అలంకరించేటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రేపు అత్యంత శోభాయమానంగా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి మొదలు పెడితే, కార్యకర్తల ఇళ్ల నుంచి మొదలు పెడితే బస్తీల వరకు కూడా అన్ని ప్రాంతాలలో జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించబోతా ఉన్నాం. దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం. రేపు హైదరాబాద్లో కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రేపు ఉదయం 9 గంటలకు ఊరేగింపు కూడా నిర్వహించబోతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతుకున్నన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష కట్టినట్టు వివరించిన విషయం మనకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపి ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనను ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. చివరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం ప్రచారం చేసి ఏ రకంగా కక్షపూరితంగా వివరించారో మనకందరికీ తెలుసు. వారు చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మనసు అంగీకరించలేదు. భారతీయ జనతా పార్టీ ద్వారా పార్లమెంట్ సెంట్రల్లో అనేక మంది ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని పెట్టిన విషయాన్ని మనం చేస్తాం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి తమకు తామే సన్మానం చేసుకున్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి వాళ్ళకు మనసు అంగీకరించలేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చివరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న రావడానికి అన్ని రకాలుగా మరి పూనుకుని భారతరత్న తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి మధ్యప్రదేశ్లోని
మహు అనేటువంటి స్థానాన్ని కూడా మరి అత్యంత వైభవంగా ఒక పవిత్ర యాత్రా స్థలంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా నాగపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలాన్ని దీక్షా భూమి కింద దాన్ని కూడా ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రార్థనా స్థలంగా తీర్చిదిద్దాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లాండ్లో లండన్లో ఏ ఇంట్లో ఉండి ఆయన బారిస్టర్ అడ్వకేట్గా చదువుకున్నారో ఆ ఇల్లును కూడా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కొనుగోలు చేసి అక్కడ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మ్యూజియం యూకేలో. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.